నమస్కారం. ఈటీవీ 2 న్యాయ సేవా కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం వివాదాలు, ప్రత్యామ్నాయ పరిష్కారాలు, న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు, సూచనలు అందించడానికి మనతో పాటున్నారు మూడవ అదనపు రెంట్ కంట్రోలర్ శ్రీ కేకేవి బులికృష్ణ గారు, అలాగే న్యాయవాది శ్రీ టి విజయభాస్కర్ రెడ్డి గారు. వారిచ్చే విలువైన సలహాలు, సూచనలు స్వీకరించే ముందుగా ఈ అంశానికి చెందిన ఒక కథనాన్ని చూద్దాం. సామాన్య పౌరుడికి న్యాయం అందివ్వడమే ప్రజాస్వామ్యం కల్పించిన ప్రాథమిక హక్కు. గత శతాబ్ద కాలం నుంచి వ్యవస్థలో చాలా మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ముఖ్యంగా పారిశ్రామికీకరణ, ప్రపంచీకరణ, ఆధునికీకరణ ఇవన్నీ సమాజంపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. సాంస్కృతికంగా, ఆర్థికంగా పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉద్యోగాల వేటలో వలసలు పోవలసిన అవసరం, ఆ వలసలు కుటుంబ వ్యవస్థలో మార్పులకు దారితీయడం, అలాగే ప్రజల వైఖరిలో ఎన్నెన్నో మార్పులు వస్తున్నాయి. అయితే చిన్న చిన్న తగాదాలతో కోర్టుల చుట్టూ తిరిగే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతూనే ఉంది. చట్టాల్లో ఉన్న లోపాలను సాకుగా చూపుతూ నేరస్తులు యథేచ్ఛగా తప్పించుకుంటూనే ఉన్నారు. అయితే కోర్టుల్లో ఏళ్ల తరబడి పెరిగిపోయిన కేసులను కక్షిదారుల ఎదుటే చర్చించి వారి మధ్య రాజీ కుదిర్చి సమస్యలకు పరిష్కారాన్ని అందించడమే న్యాయసేవ అధికార సంస్థ ముఖ్య లక్ష్యం. నిత్య జీవితంలో జరిగే తగాదాలు, ఆస్తుల వివాదాలు, వివాహ సంబంధ సమస్యలు, వస్తు సేవల్లో లోపాలు, చెక్ బౌన్సింగ్ కేసులు, ప్రోనోట్ సమస్యలు, గృహహింస బాధితులు, మోటారు వాహన ప్రమాద కేసులు, బీమా సంస్థల చెల్లింపుల్లో అవకతవకలు, ఇలా అనేక సమస్యలకు ఇరు వర్గాలతో మాట్లాడి రాజీ కుదిర్చి సమయాన్ని, డబ్బు వృధా కాకుండా వివాదాలకు ప్రత్యామ్నాయ పరిష్కారాలను అందివ్వడం జరుగుతోంది. మరోవైపు కోర్టుల్లో పెరిగిపోయిన కేసులను లోక్ అదాలత్లతో కొద్ది రోజుల్లోనే పరిష్కరించే వీలుంది. లోక్ అదాలత్లతో పాటు న్యాయసేవ అధికార సంస్థ కూడా రాష్ట్రాల్లో ఏర్పడి న్యాయ సలహాలతో పాటు న్యాయ సహాయాన్ని అందిస్తోంది. చట్టాలపై అవగాహన ఉంటే ఉచితంగా త్వరగా న్యాయం పొందేందుకు చట్టంలో అవకాశముంది. ఇటువంటి అవకాశాల గురించి తెలియజేస్తోంది ఆంధ్రప్రదేశ్ న్యాయసేవ అధికార సంస్థ. బులికృష్ణ గారు, ఈ న్యాయసేవ అధికార సంస్థను అలాగే లోక్ అదాలత్ను ఏర్పాటు చేయడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటంటారు? సాధారణంగా కోర్టులో కేసులు విచారణ సమయంలో సాక్ష్యాలను నమోదు చేసుకోవడం, తర్వాత వాదనలు వినడం, తీర్పులు చెప్పడం జరుగుతుంది. ఇందులో చాలా సమయం తీసుకుంటున్నారు దీనికోసం. అందుకే కోర్టులో చాలా కేసులు పెండింగ్లో ఉంటున్నాయి. ఈ పెండింగ్లో ఉన్న కేసుల్ని ఎలాగా తగ్గించాలనే ఉద్దేశంతో అదే సమయంలో ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతల వల్ల కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి వైకల్యం వల్ల కానివ్వండి, వెనకబడినటువంటి ప్రజలకి న్యాయ సహాయం అందించాలనే ఉద్దేశంతో మన రాజ్యాంగంలో 39A అధికరణాన్ని ద్వారా ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి 1987లో ఏపీ మన భారతదేశంలో పార్లమెంటు లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ని చేయడం జరిగింది. దాని ద్వారా లోక్ అదాలత్లు ఏర్పడ్డాయి. ఈ వ్యయ ప్రయాసాలతోటి కూడినటువంటి సాధారణమైనటువంటి న్యాయ ప్రక్రియకి, అంతేకాకుండా ఈ ధనం కానీ వ్యయం కానీ అయిపోతుందని చెప్పేసి ఇప్పుడు ఈ ప్రత్యామ్నాయ పద్ధతులు ఏవైతే ఉన్నాయో లోక్ అదాలత్లో ఈ పార్టీలు సమ్మతిస్తే గనక మేము వచ్చి రాజీ పడతాం, లేకుంటే కోర్టు భావించినట్లయితే ఈ కేసు రాజీ పడడానికి అవకాశం ఉందని భావిస్తే గనక ఆ కేసుని లోక్ అదాలత్ పంపించడం, అక్కడ వాళ్ళు రాజీ చేసి ఒక అవార్డు పాస్ చేయడం జరుగుతుంది. ఈ అవార్డు మీద ఏ విధమైన అప్పీలు ఉండదు. కోర్టు ఫీజు కానీ చెల్లించినట్లయితే కోర్టు ఫీజు కూడా తిరిగిస్తారు. దీనివల్ల ప్రజలందరికీ కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఏళ్ల తరబడి కోర్టులు చుట్టూ తిరిగేటువంటి అవకాశం అయితే ఉండదు. ఇది చాలా ప్రజలకు ఉపయోగపడుతుంది. దాని ద్వారా ఈరోజు మన కార్యక్రమంలో ఈ సాధారణ న్యాయ ప్రక్రియలో సాక్ష్యాలు నమోదు చేయడం, కేసులు విచారణ చేయడం, దానికి తీర్పులు చెప్పడం లాంటి పద్ధతి కాకుండా ప్రజల యొక్క సమ్మతంతో, పార్టీల యొక్క సమ్మతంతో ఒక రాజీ పూర్వకమైనటువంటి ప్రక్రియతోటి వాళ్ళ మధ్య సమస్యలు పరిష్కరించడం, దానికోసం లోక్ అదాలత్లు ఉన్నాయి. అదే కాకుండా ఆర్బిట్రేషన్ ద్వారా, కొత్తగా వచ్చినటువంటి మీడియేషన్ ద్వారా, కన్సిలేషన్ ద్వారా మేము ఎలాగా ప్రత్యామ్నాయ పరిష్కారాలు చూపిస్తున్నాం అనేది మనం ఈరోజు ప్రేక్షకులతో మాట్లాడదాం. ఓకే అండి. విజయభాస్కర్ రెడ్డి గారు, అలాగే ప్రత్యామ్నాయ పరిష్కారాలంటే ఏమిటి, వీటి ద్వారా కేసులను ఎలా పరిష్కరించుకోవచ్చు? మన భారతదేశము విభిన్న సాంస్కృతిక నిలయం. దీని కారణంగా మనకి వివిధ చట్టాలు ఏర్పడ్డాయి. అయితే ఆ చట్టాలు దేనికోసం అంటే భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించడం కోసం. మరి భిన్నత్వంలో ఏకత్వం సాధించాలి అని అనుకున్నప్పుడు కొన్ని వివాదాలు, కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. మరి ఆ సమస్యలు పరిష్కరించడం కోసం కోర్టులు వాటి యొక్క కృషి అవి చేస్తూనే ఉన్నాయి. కొంత సఫలీకృతం అవుతున్నాయి, మరి కొంత ఏమో కాలయాపన జరుగుతోంది, కొన్నేమో సమస్యలుగానే మిగిలిపోతున్నాయి. అయితే ఈ సమస్యలు పరిష్కరించడంలో ఒక కొత్త వరవడి మొదలైందన్నమాట. ఆ వరవడి అవే ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలు.
ముఖ్యంగా ఆర్బిట్రేషన్, కన్సిలియేషన్, మీడియేషన్, నెగోషియేషన్. అయితే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ కలెక్టివ్ అండ్ కొలాబరేటివ్ ఎఫర్ట్ ఆఫ్ థర్డ్, ఫోర్త్ ఎస్టేట్ అండ్ ఫిఫ్త్ ఎస్టేట్. దట్ ఈస్ నథింగ్ బట్ మీడియా అండ్ పబ్లిక్ ఒపీనియన్. సరే, అది పక్కన పెడితే ఈ ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలు ఏవైతే ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్స్ అనుకున్నామో, పాశ్చాత్య దేశాలు ముఖ్యంగా అమెరికా, కెనడా ఈ దేశాల్లో 93% మీడియేషన్ ద్వారా వారి యొక్క సమస్యలను పరిష్కరించుకుంటున్నారు. అలాగే కన్సిలియేషన్ 4% ద్వారా చేసుకుంటే మిగిలిన 3% జ్యుడిషియల్ డిస్ప్యూట్ రిజల్యూషన్స్ అంటే కోర్టుల ద్వారా పరిష్కరించుకుంటున్నట్టుగా గణాంకాలు తెలుపుతున్నాయి. ఆ విధంగా వాళ్ళు వారి యొక్క సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించుకుంటున్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ విత్ రిగార్డ్ టు రిజల్యూషన్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. తర్వాత ఈ ప్రత్యామ్నాయ మార్గాలు మన భారతదేశానికి వచ్చేటప్పటికి ఇవేమి కొత్త కాదు. తర్వాత ఇవి మన గ్రామీణ వ్యవస్థలో ఈ ప్రత్యామ్నాయాలు అనేవి అంతర్లీనంగా ఉంటూ న్యాయ వ్యవస్థను కాపాడుతూ ఉండేవన్నమాట. అయితే ఈ ఆర్బిట్రేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆర్బిట్రేటరు థర్డ్ న్యూట్రల్ పార్టీగా ఉంటూ ఏదైనా సమస్య వస్తే సమస్యని పరిష్కారం చేస్తాడు. ముఖ్యంగా కమర్షియల్ డిస్ప్యూట్స్ కానీ, తర్వాత పార్టీషన్ డిస్ప్యూట్స్ కానీ, కాంట్రాక్ట్స్ కానీ, తర్వాత బ్యాంకింగ్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, ఇటువంటి సమస్యలన్నీ కూడా ఆర్బిట్రేటర్ దగ్గరికి వెళ్ళి మన యొక్క సమస్యలను పరిష్కరించుకోవచ్చు. కాలర్ రెడీగా ఉన్నారండి, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. హలో హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను గుడివాడ నుంచి అండి, ప్రసాద్ అండి. చెప్పండి ప్రసాద్ గారు. అమ్మా, ఇది 498 కేసు ఒకటి పెట్టారండి మా ఫ్రెండ్ వాళ్ళ మీద. అసలు వాళ్ళిద్దరికి మ్యారేజెస్ అనేది ఏమి జరగలేదండి. ఓకే. మ్యారేజ్ జరగకుండానే పోలీసు వాళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ చేపించి నన్ను ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి ఆ అమ్మాయి ఒక ఫాల్స్ కంప్లైంట్ వస్తే ఆ కంప్లైంట్ ఆధారంగా చేసుకుని 498 కేసు పెట్టారండి. ఓకే. ఆ అమ్మాయి దగ్గర అసలు మామూలుగా వీళ్ళు పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఎలాంటి ఎవిడెన్స్ లేదండి. ఎవిడెన్స్ లేకుండా అసలు ఎలా కేసు కట్టారనేది అర్థం కావట్లేదండి. ఓకే, బుల్లికృష్ణ గారు. ఈ కేసులో మీరు వివాహం జరగలేదంటున్నారు కాబట్టి మీరు ఆ వివాహం జరిగిందా లేదా అనేది కోర్టు కూడా, అది కూడా పాయింట్ కింద చేసిన కోర్టు నిర్ధారిస్తుంది. మీ కేసులో మీరు కోర్టు ఆల్రెడీ కేసు కట్టారు కాబట్టి మీరు ఒక క్వాష్ ద్వారా మీరు హైకోర్టులో కూడా పిటిషన్ వేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ మ్యారేజ్ జరిగింది మీరు డిస్ప్యూట్ చేస్తున్నారు కాబట్టి అది కూడా మేము కేసులో మీరు అది ఆల్రెడీ కేసు కట్టారు, ఇది కోర్టు ముందు ఉంది కాబట్టి మేము అంత మీకు సమాధానం చెప్పలేము. మీరు దానికి సంబంధించి మీరు మీ ఏ హైకోర్టులో వేసుకుని మీ క్వాష్ ద్వారా మీరు చేసుకోవచ్చు, మీకు ఏమైనా గ్రీవెన్స్ ఉంటే. ఇది కోర్టులో పెండింగ్ లో ఉంది కాబట్టి మేము మీకు అంత ఇదిగా మేము సమాధానం ఇవ్వలేము. నెక్స్ట్ వేసుకోవచ్చు అండి, మీకు ఏమైనా గ్రీవెన్స్ ఉంటే కనుక. అంతేగాని మేము ఇది కోర్టులో పెండింగ్ లో ఉంది కాబట్టి దాన్ని ఎలా నిర్ణయిస్తారు, ఎలా నిర్ధారిస్తారు అనేది మేము చెప్పడం జరగదు. హలో, పోలీసు వాళ్ళు కేసు కట్టారు కదా, పోలీసు వాళ్ళ మీద వేసుకోవచ్చండి ఇలా ఫాల్స్ కేసు కట్టారని? ఫాల్స్ కేసు కట్టారు అంటే ఇప్పుడు ఒక ఫిర్యాదు, ఒక కాగ్నిబుల్ కేసులో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే పోలీసు వారు తప్పనిసరిగా కేసు నమోదు చేస్తారు. వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఆ కేసులో మ్యారేజ్ జరిగిందా లేదా, లేకుంటే 498A సెక్షన్ ఎక్స్ట్రాక్ట్ అవుతుందా లేదా చూసి కోర్టులో ఛార్జ్ షీట్ వేస్తారు. మీరు ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కాగ్నిజెన్స్ తీసుకున్న తర్వాత మీకు రెమెడీ అవైలబుల్గా ఉంటుంది మీకు కావాల్సింది. ప్రస్తుతానికి కేసు ఒకటే నమోదు చేశారు, ఇంకా మిగతా ప్రక్రియ అనేది మీరు చెప్పలేకపోతుంది. ఇది మీ ఫ్రెండ్ కేసు కాబట్టి మీరు ఏం చేస్తారంటే కేసు ఇన్వెస్టిగేషన్ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత అందులో ఏం తేలుతున్నాయో చూసి మీ యొక్క ఏవైతే న్యాయ సహాయం పొందాలనుకుంటున్నారో చేయొచ్చు. అంతేకాకుండా మీకు ఏమైనా న్యాయ సహాయం కావాల్సి వస్తే కనుక మీ యొక్క గ్రీవెన్స్ తీసుకుని మీకు ఏమైనా లీగల్ ఎయిడ్ అంటే న్యాయ సహాయం మేము మీకు అడ్వకేట్ నియమించి మీ తరపున ఏమైనా చేయవలసి వస్తే మీ దగ్గరలో ఉన్నటువంటి మా న్యాయ సేవా కేంద్రాలను సంప్రదిస్తే, మీ ఊరైతే ప్రతి మండలంలో కూడా మేము మండల లీగల్ సర్వీస్ అథారిటీలు ఉన్నాయి, మా కమిటీలు ఉన్నాయి. అలాగే జిల్లా స్థాయిలో జిల్లా కమిటీలు ఉన్నాయి, రాష్ట్ర స్థాయిలో స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఉంది. అందులో కూడా మీరు సంప్రదిస్తే కనుక మేము న్యాయ సహాయం చేయడం జరుగుతుంది. ఇప్పుడు కేవలం మీ విషయంలో కేసు ఒకటే నమోదు చేశారు, దాంట్లో పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. చేసిన తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారా, లేకుండా రిఫర్ చేసి ఫైనల్ రిపోర్ట్ వేస్తారా, కేసు ఇంకా ఏ స్టేజ్లో ఉన్నది అనేది ఇప్పుడు చెప్పట్లేదు. కాబట్టి మీరు ఓన్లీ కేసే నమోదు చేశారు కాబట్టి దాని తర్వాత జరిగే పరిణామాలు బట్టి మీరు ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం అండి. హలో, నమస్తే అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పేరు చెప్పండి. బాలమణి గారు, కొంచెం గట్టిగా మాట్లాడండి ప్లీజ్. బాలమణి చెప్పండి. ల్యాండ్ ఉంది, వినిపిస్తోందమ్మా, చెప్పండి.
హలో బాలమణి. బాలమణి గారు వినిపిస్తోంది, చెప్పండి. అది మాది తాత పేరు మీద ల్యాండ్ ఉండేను. ఉమ్, ఆ ల్యాండ్ మా తమ్ముళ్ళ పేరు మీదకి మార్చుకున్నారు. ఓకే. అయితే అమ్మేసిండ్రు వాళ్ళు. ఉమ్, అయితే వాళ్ళ పేరు మీద అయిపోయింది కదా, మాకు ఆడపిల్లలకు హక్కు ఉంటుంది, మాకు తెలుస్తుందా మేము? ఓకే, ఆస్తిలో హక్కు ఉంటుందా లేదా అని అడుగుతున్నారు, అంతేనా అండి? మాకు ఆడపిల్లలకు అధికారం ఉంటుంది. మా తాత అది మా తమ్ముళ్ళ పేరు మీద మార్చుకుంటాం. మా తాత లేడు, ఓకే. మా నాన్న కూడా లేడు. ఉహుం. అయితే మరి మాకు ఆడపిల్లలకు ఉంటది కదా తాత గారినప్పుడు. ఓకే అండి. విజయభాస్కర్ రెడ్డి గారు. అమ్మా బాలమణి గారు, మీ మ్యారేజ్ ఎప్పుడైందమ్మా? మీ మ్యారేజ్ ఎప్పుడైంది? మీ పెళ్లి ఎప్పుడైంది? 25 సంవత్సరాలు అవుతుంది. 25 సంవత్సరాల క్రితం పెళ్లి అయింది. తర్వాత పంచుకున్నారు అని అంటున్నారు కదా, మీ పంచుకున్నదంటే ఒక 10 అది ఎలా పంచుకున్నారు? ఎలా పంచుకున్నారు? విల్లు ద్వారా పంచుకున్నారా, గిఫ్ట్ ద్వారా పంచుకున్నారా, లేకపోతే పార్టీషన్ ద్వారా పంచుకున్నారా? ఎలా? మా తాత చనిపోగానే వాళ్ళ పేరు మీదకి మార్చుకున్నారు. ఎవరి పేరు మీద మార్చుకున్నారు? మీ తండ్రి గారి పేరు మీద మార్చుకున్నారా, లేకపోతే మీ లేదు, మా తమ్ముళ్ళు, మా నాన్న కూడా లేడు. అంటే మీ పెద్దవారు తర్వాత మీ తమ్ముళ్ళు మీ వాళ్ళ పేరు మీద మార్చుకున్నారు? గిఫ్ట్ గా మార్చుకున్నారు. అమ్మా, ఇక్కడ ఈ మధ్యవర్తిత్వం ద్వారా మీ సమస్యను పరిష్కారం చేసుకోవచ్చు. మీరు నల్గొండ జిల్లాలో జిల్లా కోర్టు భవనములలో మన ఈ న్యాయ సేవా సదన్కి మీరు వెళ్ళిన పక్షంలో అక్కడ వారు పిలిచి సామరస్యపూర్వకంగా మీకు రావాల్సింది ఉంటే మీ తమ్ముళ్ళకు కూడా నోటీస్ పంపించి తర్వాత వాళ్ళకి మీకు అనుకూలంగా ఒక పరిష్కారం రావడానికి అవకాశం ఉంటుంది. మీ యొక్క గ్రీవియన్స్ని అక్కడికి తీసుకెళ్ళండి. అమ్ముకున్నా కూడా ఇప్పుడు మరి మీకు ఏమైనా రావాలి. ఇప్పుడు అమ్ముకున్నప్పుడు వాళ్ళ దగ్గర కూడా ఏం లేదు కాబట్టి మరి మీరు ఏం చేయాలి, ఎట్లా చేసుకోవాలి, దాన్ని ఎట్లా పరిష్కారం చేయాలి ఏమిటి అనే దానికి మరి మీకు ఒక పరిష్కారంగా ఇది కావాలి కాబట్టి మీరు అక్కడికి వెళ్ళండి. మీకు ఖచ్చితంగా వాళ్ళు పిలిపిస్తారు. కాకపోతే మీరు అందరూ కూర్చొని సామరస్యపూర్వకంగా స్నేహ సంబంధాలు పెంపొందించుకుంటూ మళ్ళీ మీ లోపల మీరు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు దీంట్లో శత్రుభావం రాకుండా మీకంటూ మీడియేషన్ చక్కటి సాధనము, చక్కటి ప్రక్రియ మీకు అనుకూలంగా ఏదన్నా ఒక పరిష్కారం జరిగే అవకాశం ఉంది, జరుగుతుంది. ఓకే అండి. న్యాయసేవ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. న్యాయసేవ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కాలు రెడీగా ఉన్నారండి? హలో, నమస్తే మేడం.